గుంటూరు జీజీహెచ్లో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైందని గుంటూరు తూర్పు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నూర్ ఫాతిమా విమర్శించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వల్లే సైదా చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పేషెంట్ను బలవంతంగా ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారని తెలిపారు. జీజీహెచ్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని గొప్పలు చెబుతున్నారని, కానీ ఆసుపత్రికి సున్నం వేయటం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు నూర్ ఫాతిమా. ఈరోజు గుంటూరులో జీజీహెచ్లో ఒక నిండు ప్రాణం నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్ డాక్టర్స్ వల్ల, లేకపోతే ఇక్కడ ఉన్న కేర్ టేకర్స్ వల్ల, డ్యూటీ డాక్టర్స్ వల్ల, ఎవరి వల్ల కానీ ఈరోజు సయ్యద్ అని 25 సంవత్సరాల అబ్బాయి నిండు ప్రాణం పోయింది. తల్లి ఆయన ఆవేదన వాళ్ళ దగ్గర, నా కొడుకుని మార్చొద్దు, చెయ్యొద్దు, నా కొడుకుని మరి ఐసీయూలోనే పెట్టమని చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసి తను గొడవ చేస్తున్నాడని చెప్పి తీసుకెళ్ళి జనరల్ వార్డులో వేశారు. జనరల్ వార్డులో వేసిన ఒక 4 గంటలకే తను తుదిశాత వీచాడు. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలియట్లేదు డాక్టర్స్. మరి ఎక్కడ చెప్పినా కూడా ఇక్కడున్న ఎంపీ గారు ఆయన ఏ విధంగా చెప్తున్నారంటే, మేము సుందరీకరణ చేస్తున్నాము, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన అన్ని వసతులు ఎక్కడా కూడా రావట్లేదు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఇక్కడ జనాలకి ఏం కష్టం జరుగుతుందో తెలియట్లేదు. కనిపించడానికి పౌడర్ మాత్రం బాగా అద్దుతున్నారు, కానీ లోపల ఉన్న కష్టం తెలియకపోతుంది.